వీడియోలో పూర్తి స్థాయిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గురించి, భారతదేశంలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది, వర్షాభావ పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో 1981 సంవత్సరం లోపల మొట్టమొదటిసారిగా రాతితో కట్టాలని చెప్పేసి ఒక ప్రాజెక్టును గద్వాల, నారాయణపేట జిల్లాల మధ్య ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా వలసలకు కేంద్రంగా ఉండి కరువుకు నిత్యం అల్లాడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం చేత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1981లో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో 1995లో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసి 2 కాలువల ద్వారా, ఎన్టీఆర్ కాలువ, తర్వాత నెహ్రూ కాలువ, ఎడమ కుడి కాలువల ద్వారా దాదాపుగా 90,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టుగా ఈ మహబూబ్నగర్ జిల్లా లోపల ఉంది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల ఉన్న ఈ ప్రాజెక్టులో 9.68 టీఎంసీల యొక్క వాటర్ అనేటువంటిది స్టోరేజ్గా ఉండి, దీంట్లో పూర్తి సామర్థ్యం దాదాపుగా 11.67 టీఎంసీల యొక్క నీటిని స్టోర్ చేసుకునేటువంటి పూర్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక సాగునీరు, త్రాగునీరు అవసరాలే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా కావటం జరుగుతుంది. అందుకోసమే దీన్ని బహుళార్థక ప్రాజెక్ట్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. అది ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక ఆయుష్ పట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈ ప్రాజెక్టు ద్వారానే సాగునీరు అనేటువంటిది 2 కాలువల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 1 కిలోమీటర్ పొడవు ఉండి 27.80 వెడల్పు కలిగినటువంటి, ఎత్తు కలిగినటువంటి ప్రాజెక్టు. దీని లోపల 12 క్రస్ట్ గేట్లు అనేటువంటివి ఉన్నాయి. అయితే రాతితో నిర్మించినటువంటి పెద్ద ప్రాజెక్టుగా దీనికి గుర్తింపు ఉంది. అయితే ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే 5.45 టీఎంసీలు అనేటువంటిది గ్రాస్ రేట్ అనేటువంటిది వాటర్ ఉంది. దాంట్లో లైవ్ వాటర్ 1.748 టీఎంసీలుగా టోటల్ 9.657 టీఎంసీల వాటర్ అనేటువంటిది ఆ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యము. దీని లోపల మరి వాటర్ అనేటువంటిది కూడా ఆల్మట్టి నుండి వాటర్ను రిలీజ్ చేస్తే నారాయణపూర్ నుండి మరి జూరాల ప్రాజెక్టుకు వాటర్ అనేటువంటిది కృష్ణా వాటర్ వస్తుంది. అంటే ఆల్మట్టి మనకు తెలుసు, ఆల్మట్టి ద్వారా దాదాపుగా 125 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము పూర్తి స్థాయిలో నిండిన తర్వాతనే 37.6 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నారాయణపూర్ మరి ఎత్తిపోతల పథకానికి వాటర్ అనేటువంటిది వస్తుంది. ఆ నారాయణపూర్ పూర్తి సామర్థ్యం నిండిన తర్వాతనే అక్కడ నుంచి మళ్ళీ జూరాలకు, దిగువన ఉన్నటువంటి జూరాలకు నీరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్ట్ అనేటువంటిది కృష్ణానది మీద మరి నిర్మితమైనటువంటి ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఈ వారం లోపల మరి రైతాంగానికి నీరు అనేటువంటిది సాగుకు విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఆల్మట్టి పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండడం వల్ల అక్కడ నుంచి నీరు అనేటువంటి విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. వారం లోపల ఖచ్చితంగా జూరాలకు అనేటువంటి వాటర్ వస్తుంది. ఒక కారుకైనా ఖచ్చితంగా రైతాంగానికి 2 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎల్నినో అనేటువంటి ప్రభావం తీవ్రతరంగా ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల భారతదేశంలో ఇక వర్షపాతం అనేటువంటిది మరి తక్కువగా ఉంది. అంటే భారతదేశానికి ఎక్కువ రైతాంగానికి ఆధారమైనటువంటి ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం అనేటువంటిది ఎక్కువ మొత్తం లోపల పడటము, ప్రాజెక్టులు, రిజర్వాయర్స్, కెనాల్స్ ద్వారా ఈ ప్రాంతం భారతదేశం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి సమృద్ధిగా వ్యవసాయానికి నీరు అనేటువంటిది సరిపోయేది. కానీ
ఈ ఎల్నినో ప్రభావం ద్వారా నైరుతి ఋతుపవనాలు మరి రాక అనేటువంటిది లేటు కావడం, వర్షపాతం అనేటువంటిది తక్కువగా నమోదు కావడం, మరి ఈ ప్రాంతం లోపల కరువుకు కోరలు తీసినటువంటి ఎల్నినో ప్రభావం చేత కరువుకు దారులు తీసినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. అయితే ఇంతకీ ఎల్నినో అంటే ఏంది? ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి వాటరు వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఆ వాటర్ వేడెక్కడం ద్వారానే మనకు మేఘావృతాలు అయ్యి నైరుతి ఋతుపవనాలు అనేటువంటి ఏర్పాటు అనేటువంటి తగ్గిపోతుంది. ఆ వేడెక్కినటువంటి ఆ వాటరు వల్ల వేడెక్కినటువంటి ఆ వేడి గాలి భారతదేశం వైపు మరి అక్కడ దక్షిణ అమెరికా వైపు పోవడం ఫలితంగా చల్లగాలులు అనేటువంటివి వీయకుండా మరి మేఘావృతం అనేటువంటిది కాకుండా మరి నైరుతి ఋతుపవనాలు ఏర్పడకుండా అధిక ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగానే పసిఫిక్ మహాసముద్రం లోపల దాదాపుగా 1.36 డిగ్రీ సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదైంది. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంలో సముద్రంలో ఉన్నటువంటి వేడి గాలి వాటర్ వేడెక్కి మరి ఋతుపవనాలు అనేటువంటివి ఏర్పడకుండా, అల్పపీడనం కానీ అధిక పీడనం అనేటువంటిది ఏర్పడకుండా, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం ద్వారానే భారతదేశం అనేటువంటిది మరి ఎక్కువ ప్రభావానికి గురి కావడం అనేటువంటిది జరిగింది. ఫలితంగానే ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, ఒక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం అనేటువంటి జరుగుతుంది. అతివృష్టి అనావృష్టి అనేటువంటిది ఈ ఎల్నినో ప్రభావం ద్వారా భారతదేశం లోపల ఉంది. అయితే ఇక్కడ దీనివల్ల మనకు వరి తర్వాత గోధుమలు, పప్పు ధాన్యాలు అనేటువంటి సాగు నీరు ఎక్కువగా వాడుక ఉండేటువంటి మరి ధాన్యాల యొక్క ఉత్పత్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. ఈ ప్రభావం వల్లనే భారతదేశంలో దాదాపుగా 75 నుంచి 80% వరకు కూడా ఈ ఎల్నినో ప్రభావం ద్వారా వర్షపాతం మీద అధిక ప్రభావం అనేటువంటిది చూపింది. ఈ లోటు అనేటువంటిది భారతదేశంలో సరాసరిగా 60% లోటును ప్రభుత్వం అనేటువంటిది గుర్తించింది. కాబట్టి ఋతుపవనాలు బలహీనపడి సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదు కావటం ఫలితంగానే ఈ ఎల్నినో ప్రభావం ద్వారా మన తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షాలు అనేటువంటి సరిగా కురవలేదు, ఋతుపవనాలు అనేటువంటివి రాలేదు. నైరుతి ఋతుపవనాలు అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో వర్షపాతం భారీగా పడిపోయి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఫలితంగానే జూరాల కానీ మరి శ్రీశైలం అనేటువంటిది నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతం లోపల నీరు లేక వెలువెళ్ళబోతున్నాయి. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి అతివృష్టి ప్రభావం చేత అక్కడ పడినటువంటి వర్షాల వల్ల నీరు అనేటువంటిది ఆల్మట్టి నుండి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టు రావడం అనేటువంటిది కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి విషయం. కాబట్టి జూరాల ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల ద్వారా రాబోయేటువంటి వారం రోజుల లోపల జూరాలకు నీరు అనేటువంటి వచ్చి చేరుతుంది. ఆ జూరాల నుంచి 10 రోజుల లోపల 2 కాలువలకు నీటి విడుదల అనేటువంటి జరుగుతుందని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఏం జరిగినా ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు ఈసారి కష్టాలు తప్పవు. వారు వరి మీద ఆధారపడడం కానీ తర్వాత నీరు ఎక్కువగా వాడేటువంటి పంటలను వేసినట్లయితే మరి చాలా తీవ్రమైనటువంటి కరువుకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వర్ష ఆధారంగా ఉండేటువంటి పంటలు ఏవైతే ఉంటుందో వాటిని కెనాల్ కింద, కాలువల కింద సాగు చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మరి కరువును అనేటువంటి జయించవచ్చు. అయితే రాబోయేటువంటి కాలంలో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల కరువు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈ కరువు ప్రభావము తాగునీటి సమస్య మీద, సాగునీటి సమస్య మీదనే కాకుండా మరి ఇతరత్ర రాజకీయ పరిస్థితుల వల్ల పరిపాలన విధానం మీద కూడా కరువు ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధుల్లో కోత విషయంలో కావచ్చు, తాగునీటికి చాలా ఎద్దడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతాంగం, నా వీడియో చూసినటువంటి రైతులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జూరాలకు వచ్చేటువంటి నీటి పూర్తి స్థాయిలో వరి సాగు చేయాలనేటువంటి రైతులు ఖచ్చితంగా ఈ వీడియో చూసి వాళ్ళ యొక్క మనసును మార్చుకోండి. వరి కాకుండా ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి మరి పంటలను అనేటువంటిది సాగు చేయాలి. ఆ పంటల ద్వారా ఖచ్చితంగా 3-4 నెలల లోపల సాగుకు సరిపోయినటువంటి వాటర్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు సమృద్ధిగా లేని సందర్భం లోపల ఖచ్చితంగా వాళ్ళు వరి కాకుండా ఇతర పంటల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇక రాబోయేటువంటి కాలంలో వర్షాలు కురిస్తే మరి ప్రాజెక్టులకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులకు నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద ఆధారపడేటట్టు చేసినా కానీ వర్షాలు పడితేనే ఆ ప్రాజెక్టులో నీళ్లు రావడం, ఆ ప్రాజెక్టులు కలకలలాడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిగా ఈ వర్షాల మీద ఆధారపడేటువంటి విధానాన్ని ప్రభుత్వం ఇకనైనా మాన్పించి బోర్ల ద్వారా మరి వ్యవసాయం చేసుకునేటువంటి సాగు విధానాన్ని ఎంకరేజ్ చేస్తుందని ఆశిస్తూ ముగిస్తుంది.